హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అన్వి క్రియేషన్స్. ఈ బ్యూటిఫుల్ 3D ఫ్లవర్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బ్యాంగిల్ ప్యాచెస్ని రెడీ చేసుకుందాం. దీనికి మనకి OHP షీట్ కావాలి, నెక్స్ట్ B7000 గ్లూ కావాలి. ఇప్పుడు నేను OHP షీట్ పైన రౌండ్గా గ్లూ అప్లై చేసి 4mm రౌండ్ గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నా. ఇక్కడ నేను 8 కుందన్స్ని స్టిక్ చేస్తున్నా రౌండ్గా. గుర్తుపెట్టుకోండి, 4mm గ్లాస్ కుందన్స్ని యూజ్ చేయండి. 3mm అయితే చిన్నగా అయిపోతాయి. నెక్స్ట్ నేను మళ్ళీ కొంచెం మిడిల్లో ఇంకా కుందన్స్ సైడ్లో లోపల సైడ్ నేను గ్లూ అప్లై చేసి దెన్ ఆఫ్టర్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నా. మిడిల్లో నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, తిలకం కుందన్స్ కాదు, డ్రాప్ షేప్ని యూజ్ చేయండి. నెక్స్ట్ నేను మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి పింక్ కలర్ రౌండ్ 3mm కుందన్స్ని యూజ్ చేస్తున్నా. మనం సైడ్లో అంటించినవి 4mm, మిడిల్లో నేను యూజ్ చేసింది 3mm పింక్ కలర్ కుందన్ని యూజ్ చేశాను. ఇలాగే ప్యాచెస్ని అన్నిటినీ రెడీ చేసుకోండి. నేను బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకుంటానో ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి. మీకు ఇలా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మన క్యాటలాగ్ ఉంటుంది. క్యాటలాగ్ని విజిట్ చేసి మీకు నచ్చిన బ్యాంగిల్స్ని ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంగిల్ ప్యాచెస్ రెడీ అయిపోయినాయి. వీటిని కనీసం 1 డే మీరు డ్రై అవ్వనిస్తేనే కుందన్స్ అనేవి మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట. నేను వీటిని 1 డే మొత్తం డ్రై అవ్వనిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నేను కట్ చేస్తున్నా. నేను ఫస్ట్ సీజర్తో కట్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, అగరబత్తితో ట్రిమ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా కట్ చేస్తున్నా అన్నమాట. అన్ని ప్యాచెస్ని నేను నీట్గా కట్ చేస్తున్నా. ఇక్కడ నేను ప్యాచెస్ని కట్ చేసుకున్నా. నెక్స్ట్ బ్యాంగిల్కి నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నా. థ్రెడ్ ర్యాపింగ్ వీడియో కావాలంటే ముందు వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను ఈ ప్యాచెస్ని బ్యాంగిల్కి స్టిక్ చేస్తా. ఇక్కడ ఈ ప్యాచెస్ని నేను స్టిక్ చేయడానికి B7000 గ్లూనే యూజ్ చేస్తున్నా. ఇవి ప్యాచెస్ కాబట్టి మీరు స్టిక్ చేస్తుంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను గ్లూ అప్లై చేసిన తర్వాత మన ప్యాచ్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. బ్యాంగిల్ లోపలికి ఆ గ్లూ అనేది పోయి నెక్స్ట్ ఈ ప్యాచ్కి గట్టిగా స్టిక్ అవుతుందని నేను అట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. మీకు ఈ కుందన్స్ ఊడిపోతాయి అనే డౌట్ ఉండొచ్చేమో. అసలు చాలా స్టిఫ్గా చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అట్లా ఏమీ ఊడిపోవు. నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేసి ఈ ప్యాచెస్ని స్టిక్ చేస్తున్నా. ఈ బ్యాంగిల్ని కూడా ఒక 1 డే మొత్తం మీరు డ్రై అవ్వనిస్తే ఈ ప్యాచెస్ అనేవి గట్టిగా స్టిక్ అవుతాయి అన్నమాట. మీకు ప్యాచెస్ ఊడిపోతాయని డౌట్ ఉంటే ఒక్కొక్క ప్యాచ్కి అలిగేటర్ క్లిప్తో సెక్యూర్ చేసుకోండి, అప్పుడైతే ఏం ఊడిపోవు. నేను ఈ బ్యాంగిల్స్ని 1 డే డ్రై అవ్వనిచ్చాను అనమాట. ఇది బ్యాంగిల్స్ డ్రై అయిపోయినాక వీడియో చాలా గట్టిగా స్టిక్ అయినాయి, అసలు ఊడిపోయే ఛాన్స్ అయితే లేదు. బ్యాంగిల్స్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తున్నాయండి, ఎందుకంటే కుందన్స్ యూజ్ చేసినాం మనం 3D కదా, అందుకని కొంచెం
వెయిట్ వచ్చినాయి. మీకు ఇలా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.